ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. ప్రియులారా, ప్రభు పెరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగనే మరి యొక్క మంచి వాతావరణం కొరకు, చల్లటి వాతావరణం కొరకు మరి అందరూ ప్రార్థన చేయాలని ప్రభు పెరట తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియా దేవుని కుటుంబమా, కొన్ని దినాల నుండి సత్క్రియలు అనే అంశాన్ని కలిసి ప్రార్థనాపూర్వకంగా
ధ్యానం చేస్తున్నాం. దేవుని నామ మహిమార్థమై తన ప్రతిరూపాలు అయిన ప్రతి మానవుడు కూడా తన జీవితంలో ప్రభువుకి మాదిరిగా సత్క్రియలు అనగా మంచి పనులు చేయువారముగా ఉండాలి అని ప్రభు పెరట వాక్య ప్రబోధం జరుగుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సత్క్రియల యొక్క రూపాలు ఎలాగున్నాయి, అలాగే సత్క్రియలు అనే ఆభరణాలు కూడా మనం ధరించుకోవలసినటువంటి అవసరత ఉంది. సత్క్రియలు చేయటానికి ప్రభు మనలను సిద్ధపరిచాడు అని ఈ మాటలు మనం ధ్యానం చేశాం. ఈ దినము దైవవాక్యములు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని జ్ఞాపకము చేయుడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము భక్తుని ద్వారా హెచ్చరిక చేయబడుతూ ఉన్నది. మంచి పనులు చేయటానికి ఏ విధంగా చేయాలి అనేది ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం ఉండాలి. మన జీవితాల్లో ఒక సంఘటన నేను జ్ఞాపకం చేస్తుంటున్నప్పుడు మేలు చేసిన వారిని జ్ఞాపకం చేసుకుంటాం, కీడు చేసిన వారిని జ్ఞాపకం చేసుకుంటాం. మానవ స్వతసిద్ధమైనటువంటి స్వభావము కొరకు నేను జ్ఞాపకం చేస్తుంటున్నప్పుడు మేలు చేసినటువంటి వారిని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటాం, కీడు చేసినటువంటి వారిని లోక సంబంధమైన శత్రుత్వంతో జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఈవేళ దేవుని యొక్క ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరూ కూడా సత్కార్యములు చేయాలి అని జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ భక్తుడు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఈ లోకములో పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు, ప్రొద్దుట లేచినది మొదలుకొని సాయంకాలం మనం పడకలకు చేరే వరకు కూడా ఎన్నో కార్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. కానీ మానవుడు తనకు కలిసి వచ్చేది ఏదైనా ఉంటే మనం చేద్దాం అనుకుంటాడు, లేకపోతే తన దారిన తాను పోతూ ఉంటాడు. కానీ ఎవరు ఎటువంటి అవసరతలతో ఉన్నారో ఎరిగినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా సత్కార్యములు చేయుటకు జ్ఞాపకం చేసుకున్నాడనే ప్రభు యొక్క హెచ్చరికని జ్ఞాపకం చేసుకుని మన దృష్టిలో ఎవరైనా ఉన్నప్పుడు, మన కంటికి ఎవరైనా కనిపించినప్పుడు కొంత సమయాన్ని వారి కొరకు వెచ్చించి వారి కొరకు ఒక మంచి పనిని మనం చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనలను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అనే మాటలు ఇక్కడ ఈ వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మానవుని యొక్క తలంపుల ఉద్దేశాలు ఎలాగుంటాయంటే, ఏదైతే నేను విన్నానో, ఏదైతే నేను చూశానో అది ఆ వ్యక్తి కొరకు చెడ్డగా చెప్పే వరకు నాకు నిద్ర పట్టదు, ఆకలి తీరదు అనేవాళ్ళు లోకములో కొంతమంది ఉండక మానరు. కానీ ఆ విధంగా కాకుండా దేవుని యొక్క వాక్యం అంటుంది, నువ్వు సత్కార్యములు చేయటానికి ఏ దినము ఏది చేయాలా అనే ఒక ఆలోచనలో నువ్వు జీవించాలి అనే మాటలు కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అందుకనే తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తుంటున్నప్పుడు, దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలను అశ్రద్ధగా చేయటి యందు మనస్సు ఉంచరాదు. ఈ సత్క్రియలు ఎవరు చేస్తారు అంటే ప్రభు వాక్యం అంటుంది, దేవుని యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, దేవుని యందు ఎవరు నమ్మిక ఉంచుతారో,
దేవుని యొక్క మాటలు దైవ సూక్తులని ఎవరు విశ్వసిస్తారు వారే సత్క్రియలు చేస్తారట. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని యందు విశ్వాసం ఉంచేవారు సత్క్రియలను అశ్రద్ధగా చేయటి యందు మనస్సు వారు ఉంచారు. అంటే ఒక మాటలో ముగింపుగా ఆలోచన చేస్తే, మనము చేసినటువంటి మంచి పని ఎదుటి వ్యక్తికి ఉపయుక్తంగా ఉండాలి, వాళ్ళకి మేలు కలిగే రీతిలో ఉండాలి. అంతే తప్ప నేను చెప్పాను, చేయటం చేశాను, అది ఎంతవరకు వాళ్ళకి మేలో కీడో మాకు అనవసరం అనే ఉద్దేశ్యం కాదు. మరి ఏ ఉద్దేశముతో? దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన ఈ సత్క్రియలను ఏం చేయాలంటే శ్రద్ధగా చేయాలి, అశ్రద్ధగా చేయకూడదు. దేవుని కార్యాలు ఏదైనా సరే శ్రద్ధగా చేయాలి, దేవుని మాట శ్రద్ధగా వినాలి, దేవుని కొరకు శ్రద్ధ కలిగి జీవించాలి, శ్రద్ధ కలిగి ఉపదేశించాలి, శ్రద్ధ కలిగి మనము సత్క్రియలు మనము చేయాలి. ఏ కొలత కొలిస్తే ఆ కొలత కొలవబడతాం. నువ్వు సత్క్రియలు చేస్తున్నావా? ఎదుటివానికి మేలుకరంగా దేవునికి మహంకరంగా ఉన్నావా? దేవుడు ఏదో ఒక దినాన్న నీకు కూడా ఆయన సత్క్రియ చేయటానికి, నీ అవసరతల్లో ఆదరించటానికి, ఆదుకుంటానికి, మేలు కలగటానికి దేవుడు తోడుగా ఉంటాడు. ఈ వాక్యం చెబుతుంటే నాకు ఒక ఉపమానం గుర్తొస్తుంది ముగింపులో. బంగారపు పళ్ళెము అనుకుంటుందట, నాకు ఎవరి తోడు అక్కరలే, నా తోడు నా అవసరతే ఒకరికి కావాలి తప్ప లోకంలో ఎవరి అవసరత నాకు లేదు అనుకుంటూ అది నిలబడాలని ప్రయత్నం చేసిందట. పాపం నేల మీద పెట్టినప్పుడట అది మరలా తిరిగి భూమి మీద పడిపోతుంది. అందుకని పెద్దలు చక్కటి సూక్తి చెప్తారు. వారు చెప్పే ప్రతి మాట కూడా జీవితంలో అవి నెరవేర్పు జరిగే మాటలే, వారు అనుభవించినటువంటి మాటలే సామెతలుగా చెబుతూ ఉంటారు. అందుకే అంటారు, ఎంతటి బంగారపు పళ్ళానికి అయినప్పటికీ గోడ చేరువు కావాలి అంటే అది జారబడటానికట మంటితో ఉన్నటువంటి ఆ గోడ, లేకపోతే ఇటుకతో కట్టబడినటువంటి ఆ గోడ, లేకపోతే ఆకులతో కట్టబడినటువంటి ఒక దడి, ఏదైనా అవసరత ఉంటుంది. అది అవసరత లేకుండా బంగారపు పళ్ళెము కూడా నిలవలేదట. మనము ఒక్కొక్కసారి అనుకుంటాం, అన్ని రీతులలో నేను సంపాదించాను, అన్ని రీతులలో కూడా సమృద్ధిగా ఉంది, ఇక నాకు ఎవరి అవసరత లేదు, నేను సత్క్రియలు చేయవలసిన అవసరత నాకేముంది అని ఒకవేళ అనుకుంటే, ఏదో ఒక దినాన్న తప్పనిసరిగా ఏదో ఒకరి అవసరత కొరకు ఎదురు చూచే మానవుని యొక్క స్థితి. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, సత్క్రియలు అశ్రద్ధగా చేయొద్దు. నువ్వు దేవుని యందు విశ్వాసముంచు, ప్రతి సత్కార్యము చేయటానికి నువ్వు సిద్ధపడు. అలాగే సత్కార్యములు చేయటానికి మనమును కూడా దేవుని యొక్క దీవెనలు పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెడుగు కుమరించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. సత్క్రియలు చేసే మనస్సు కలుగుచే ప్రభువా, ఉదయకాలపు ఆరాధనలు ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి బిడ్డలను దీవించు. అనారోగ్యముతో బలహీనతతో ఉన్న వారిని స్వస్థపరచు, నడవలేని వారిని నడిపించు, అప్పుల బెడదలో ఉన్న వారికి నా తండ్రి విడుదల కలుగుచి, గల్ఫ్లో యుద్ధపోరు బీభత్సవాలు దూరపరచు, నీటి ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలకు విజయాన్ని కలుగుచి, యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసం ప్రాతకాల ఆరాధన ద్వారా
నిన్ను ఘనపరుస్తూ సత్క్రియలు చేస్తున్న కుటుంబాలకు తోడుగుండి సంరక్షించి కాపాడును గాక.